1 minute. That is easy for us to just wait. It's okay. It's okay. It's coming. It's okay. Yeah. It's good. దేవుడికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఎంతమంది సంతోషం ఉన్నారు ఈ సమయంలో? సంతోషం ఉన్నారు? హల్లెలూయా చెప్దామా? నాకు 2 నెలలుగా నిద్ర లేదు. అసలు రాత్రి వేరే చోట వెళ్ళాం. అయ్యగారిని దింపి వేరే మీటింగ్ అరేంజ్ చేయడానికి దోమల్లో పడుకుంటే దోమ పెట్టింది. అసలు నా పరిస్థితి వర్ణాతీతం, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అయినా కూడా దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఇండియాలో 100 మంది పిలిచినా ఎవరి దగ్గరికి పోకుండా నన్ను ప్రేమించి ఇండియాలో నాతో కలిసి సేవ చేయాలని దైవజనులు పాస్టర్ జాక్ గారు మన మధ్యలో ఈరోజు రావడం సంతోషం. అమెరికా నుంచి నా దగ్గరికి వచ్చారు. 1 నెల రోజులు నాతోనే ఉంటారు. అయ్యగారు కొరకు ప్రార్థన చేయండి. ఈ నెల, ఇప్పుడు వచ్చే నెల 1, 2, 3 మన దగ్గరే మీటింగ్ పెట్టిస్తున్నాం. ఆ వాల్ పోస్ట్ కూడా వచ్చేసింది. మీరు దానికోసం సిద్ధపడండి. మీరు చాలామంది నడిపించాలి. భారంతో వచ్చారు. నిన్న మొన్న అనేక అద్భుతములు కుంటివారు చూశారు, కుంటివారు నడిచారు. చాలా అద్భుతాలు జరిగింది దేవుని సేవకుని ద్వారా. So yesterday and day before yesterday, when you prayed, I said the same things. When you prayed, the miracles was happened. So that's what I'm requesting them. మీరు మీ స్నేహితులకు చెప్పండి. 1, 2, 3 అదే రాగడ్లో కేరళ గారు మీటింగ్ పెట్టిన రాగడ్లోనే మనం మీటింగ్ పెట్టిపోతున్నాం. ఒక స్టేజ్ చేసి ఏది జరిగిన దేవునికి మహిమకరంగా జరగాలని మీరందరూ ప్రార్థన చేయాలి. ఇక్కడ వాక్యం చెప్పిన వెంటనే చాలా దూరం జనగామ రోడ్డుకి మేము వెళ్ళిపోవాలి. అక్కడ ఒక ఆరాధన ఉన్నది. మీరు దయచేసి ఏమనుకోకరు. మీకు అందరి కోసం ప్రార్థన చేస్తాడు. 1వ తారీఖు వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చి నేను ప్రార్థన చేపిస్తాను. ఏంది అయ్యగారు తీసుకొచ్చాడు వెళ్ళిపోయినాడు ఈ కర్రేవాడు అని చెప్పి ఏమి బాధపడకండి. ఏది ఏమైనా ప్రతి ఇంటికి తీసుకొస్తా, ప్రార్థన చేపిస్తా. హల్లెలూయా. దిస్ ఈస్ ద గ్రేట్ privilege for us to you be here. Amen. And please take your time. Amen. Praise the Lord. Hallelujah. Yeah, thank you, Lord. I'm going to pray right now, okay? Yeah, nenu meekosam prarthana cheyabotaru. Lord, I pray that you would bless every person. I pray that prati okkarni meer divinchandi. I pray that you would touch their lives in the name of Jesus. ప్రభుని యేసుక్రీస్తు నామములో వీళ్ళని మీరు తాకండి ప్రభువా. I pray not one person would leave the same in the name of Jesus, Lord. ఒక్కరు దేవుని కొరకు నీతిగా నిజాయితీగా బ్రతకడానికి మీరు కృప చూపించండి. I thank you for the fire of the Holy Spirit. దేవుని యొక్క పరిశుద్ధ శక్తిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. I thank you for healing sick bodies. అయ్యా ప్రతి వారిని మీరు తాకబోతున్నందుకు, స్వస్థత ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు. And setting free the captives in Jesus' name. అయ్యా వాళ్ళ శరీరము నుంచి మీ రుగ్మతలను పారదోలబోతున్నందుకు మీకు వందనాలు. Holy Spirit, we just invite you here to do whatever you want to do. పరిశుద్ధాత్మ దేవా మిమ్మల్ని మేము ఈ స్థలములోకి ఆహ్వానిస్తున్నాం. Here in this place. మీ స్థలములోకి మీరు రండి ప్రభువా. Amen. God is good. Yeah. దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. Hallelujah. Thank you, Lord. Go to Romans chapter 10 verse 14 and 15. వాక్య భాగంలోకి మనం వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము. The Bible says, "How then shall they call on him in whom they have not believed?" వారు విశ్వసించినట్లు ప్రార్థన చేయుదురు, వినిన వాణ్ణి ఎట్లు విశ్వసించెదరు? And how shall they believe in him of whom they have not heard? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? And how shall they hear without a preacher? ప్రకటించువారు లేకుండా వారు ఎట్లు విందురు? And how shall they preach except they be sent? ప్రకటింపువారు పంపబడని ఎడల ఎట్లా ప్రకటింపబడదురు? So God has sent me from America here to India. దేవుడు నన్ను అమెరికా నుంచి ఈ ప్రాంతానికి ఇండియాకు పంపించాడు. Because that's how much his love is for y'all. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడని చెప్పడానికే నేను ఈ ప్రాంతానికి వచ్చాను. The Bible says, "As it is written, how beautiful are the feet of them that preach the gospel of peace."
పేతురు గురించి మనం చూసినట్లయితే దేవుడు పేతురుని ఎన్నుకొని అతని ద్వారా సువార్త ప్రకటించినట్టు మనం చూస్తున్నాం. and bring glad tidings of good things. ఆయన ద్వారా అనేక అద్భుతములు గొప్ప కార్యములు దేవుడు చేశాడు. So we can all preach the gospel. We can share our faith. మనము మన వల్ల అయినంత వరకు సువార్త ప్రకటించే భాగంలో మనం ముందడుగు ఉండాలి. God is going to use you to bring encouragement to other people. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడు, మిమ్మలను బలపరిచి ముందుకు నడిపించే దేవుడు. I like what one person he said, this has been an answer to my prayers. ఒక మనిషి అంటున్నాడు, నా ప్రార్థనకి ప్రతిఫలం ఉండదేమో అని చెప్పి మనిషి అనుకుంటూ ఉంటాడు. He's inviting us to 130 schools in Kamuli, Uganda, and he said this is an answer to our prayers. ఆ మనిషి ఉగాండాలో ఉంటాడు. ఆ మనిషి అనేక మంది ఆ దైవ సేవకుడు అనేకుల స్కూల్లోకి పట్టణాలకి నన్ను తీసుకెళ్ళాడు. We've been praying that someone would come and share the gospel with these schools. 7,000 మందికి స్కూల్ ట్రైనింగ్ ఇస్తున్నాం బైబిల్ కాలేజ్ మేము. Thank you, Lord Jesus. He's a good God. He loves you. ఆయన మంచి సేవకుడు. అందుకంటే మిమ్మల్ని ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రేమిస్తూ ఉన్న దేవుడు. The Bible says in 2 Timothy 1:7, for God has not given us a spirit of fear. 2 తిమోతికి రాసిన పత్రికలో 1వ అధ్యాయములో 7వ వచనం మనం చూసినట్లయితే చదువుదాం. ఎవరైనా త్వరగా చదవాలి. But of power and of love and a sound mind. 2 Timothy 1:7. చదవాలి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఇచ్చెను గాని పిరికితనమున ఆత్మ ఇయ్యలేదు. చాలు. Amen. So God has given us a spirit of love, the spirit of boldness, the spirit of sound mind. దేవుడు ధైర్యము గల ఆత్మని ఇచ్చినాడు. పిరికి గల ఆత్మని దేవుడు మనకి ఇయ్యలే. ఎందుకంటే ప్రకటించడానికి శక్తి సామర్థ్యము గల ఆత్మని ఇచ్చాడు, కానీ దాక్కునే ఆత్మను మనకి ఇయ్యలే దేవుడు. The Bible says in John 14:12, verily, verily, I say unto you, he that believeth on me. యోహాను సువార్తలో 14వ అధ్యాయములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ 14:12, the works that I do shall he do also, and greater works than these shall he do, because I go unto my Father. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వసించువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. So that means when Jesus lays hands on the sick, then you can also lay hands on the sick and they shall recover. నేను ఏదైతే చేశానో, నేను ఏదైతే మీకు కనపరచానో అది మీరు కూడా చేయగలరు. అది మీరు కూడా దాన్ని చేయడానికి శక్తి సామర్థ్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి నేను. Thank you, Lord. But Acts 1:8 says, but you shall receive power after అపోస్తల the Holy కార్యము 1వ Ghost. అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే అపోస్తల కార్యము 1వ అధ్యాయము త్వరగా It's come upon you. You shall be witnesses unto me. అయినను పరిశుద్ధాత్మ శక్తి మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. Amen. మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల మధ్యను దేశములంతటను భూదిగంతల వరకు నాకు సాక్షులై ఉందరని చెప్పెను. In Jerusalem, Judea, Samaria, and unto the uttermost parts of the earth. యూదయ సమరయ అంతవరకు కూడా మీరు సాక్షిగా ఉంటారని చెప్పి దేవుడు ప్రకటిస్తున్నాడు. For many of y'all, this is your backyard, but for me, it's the uttermost parts of the earth. మీరందరూ కూడా సువార్త ప్రకటించే విషయంలో సర్వలోకానికి వెళ్ళాలి, సర్వస్థలానికి వెళ్ళాలి. మనం చేరుకునే స్థలానికి మనం వెళ్ళి దేవుని ప్రకటించాలి. We got to show the love and the power of God everywhere that we go, to every person that we meet. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఎంతవరకు బలపరిచి నడిపించగలదో అంత శక్తి కొలది నువ్వు పరిచర్య కొరకు వాడబడాలి, నువ్వు వెళ్ళాలి. He's a good God. He wants to show himself to the world. Hallelujah. He is the దేవుడు గొప్ప దేవుడు. I am afraid man of God. You are very tall, I am very. Oh my gosh. దేవుని శక్తి ఎంతగా మన బలపరుస్తుందో అంత బలముతో మనం ముందుకెళ్లే కృపను మనం పొందుకోవాలి. This person came to the meeting last night and they were partially blind. ఆ రాత్రి మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక గుడ్డివాడు వచ్చాడు మా దగ్గరికి. And Jesus was able to make them see again. Hallelujah. అతని కొరకు ప్రార్థన చేయమని. Another lady was also had glasses on. She had problems seeing. ఇంకొక ఆమె చూపు ఉన్నది కానీ
చక్కగా చూడలేని ఆమె మా దగ్గరికి వచ్చినది. And Jesus restored her sight instantly. దేవుడు ఆమెను మా దగ్గరికి తీసుకొచ్చిన వెంటనే, మేము ప్రార్థన చేసిన వెంటనే ఆమె కండ్ల గుడ్డితనాన్ని దేవుడు తొలగించాడు. How many people know Jesus still answers the prayers of the righteous? ఎంతమంది నమ్ముతున్నారు నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు వింటున్నాడని? How many people know that Jesus still opens the eyes of the blind? దేవుని వాక్యం ఈ రీతిగా నువ్వు నమ్మినట్లయితే గుడ్డివాణ్ణి నీ ప్రార్థన ద్వారా ఆ గుడ్డితనం తొలగించగలదు. Just as Jesus walked the shores of Galilee and shared the gospel, గలిలయ ప్రాంతములో ప్రభువైన యేసుక్రీస్తు నడుస్తున్నప్పుడు ఆయన అనేకులని స్వస్థపరిచినట్టు మనం చూస్తున్నాం. just as he prayed for a man that was born blind from his mother's womb, ఆయన పుట్టి గుడ్డితనములో అక్కడ కూర్చొని, తండ్రి నన్ను కాపాడడానికి, నా గుడ్డితనాన్ని తొలగించడానికి ఎవరు లేదని చెప్పి ఏడుస్తున్నాడు. every single person knew that this man was blind in the town. అక్కడ ఉన్న ప్రజలందరికీ, ఆ పట్టణంలో ఉన్న వారికి అందరికీ కూడా ఆ గుడ్డివాని గురించి బాగా తెలిసిన వాడే. And he was able to see again. Hallelujah. ఆయన ఇతన్ని బాగా ఎరగాలని చెప్పి తెలుసుకొని ప్రభువు యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నాడు. And he said to the Pharisees, all I know is this. They questioned him 3 times. I once was blind. అయ్యా నన్ను అందరూ చూశారు కానీ నా గుడ్డితనం ఎవరు తొలగించలేకపోయారు, నాకు ఎవరు లేదని చెప్పి నేను ఏడుస్తూ ఉన్నాను. But now I can see. Hallelujah. అయ్యా నువ్వు ఎప్పుడైతే నన్ను ముట్టావో, నువ్వు ఎప్పుడైతే నా గుడ్డితనాన్ని తీసివేసేవో, ఎప్పుడు నేను ప్రపంచాన్ని చూస్తున్నాను, దేశాన్ని చూస్తున్నాను. Hallelujah. Thank you, Lord Jesus. The Bible says in the book of Acts that they were in one accord in one place. వాళ్ళందరూ కూడా ఒక స్థలములో కూడి, అపొస్తలుల కార్యములు మనం చూసినట్లయితే వాళ్ళందరూ ఏకముగా కూడి ప్రార్థిస్తున్నప్పుడు, and suddenly a sound from heaven came as a mighty rushing wind. పరిశుద్ధాత్మ శక్తి పరలోకము నుంచి దిగి వచ్చి వాళ్ళ మీద ఆ శక్తి కుమ్మరించినట్టు మనం చూస్తున్నాం. And tongues of fire came and rested upon each one of them. ఒక్కొక్కరు పరిశుద్ధాత్మతో నింపుకొని భాషలతో మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. And they're all filled with the Holy Ghost. వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవునితో మాట్లాడుతున్నారు. Speaking with other tongues. వాళ్ళు దేవునితో భాషలతో మాట్లాడి దేవుని కనపరుస్తున్నారు. When God does something in your life, people are going to take notice. మిమ్మల్ని దేవుడు ఆ రీతిగా అభిషేకించాలని, ఆ రీతిగా దేవుని ఆత్మతో నింపాలని మీరు ఆశపడినట్లయితే, when the Lord visits you, then it's going to have a change in your life. దేవుడు మీ జీవితాలని మలుపు తిప్పాలని, మిమ్మల్ని ఒక మార్గంలో గొప్ప మార్గం నడిపించాలని ఆయన ఉద్దేశం కలిగి వచ్చినప్పుడు, and Peter began to preach the Pentecostal sermon. ఆ పేతురు పెంతెకోస్తు సంఘములో నిలబడి మాట్లాడుతున్నప్పుడు, and thousands of people gave their lives to the Lord Jesus Christ. పేతురు మాట్లాడుతున్నప్పుడు వందలాది మంది, వేలాది మంది రక్షించబడినట్టు మనం చూస్తున్నాం. I would have chosen someone else. నేను మిమ్మల్ని ఒకరికి నేను వ్యక్తిగతంగా చెప్పాలని ఇష్టపడుతున్నాను. Because Peter denied our Lord 3 times. ఆయన కోడి కోయక ముందు 3 సార్లు అతను అబద్ధమాడిన. He turned his back on Jesus in his greatest hour of need. అయ్యా దేవుడి దగ్గర నుంచి ఆయన వెనక్కి వెళ్ళిపోయి నాకు తెలవదు అని చెప్పి అబద్ధమాడిన వ్యక్తి ఆయన. He betrayed Jesus. ఆయన తృణీకరించిన వ్యక్తి. But you know what? Jesus restores. ఎప్పుడు దేవుని ముఖాన్ని ఆయన ముఖాముఖిగా చూశాడో అతని హృదయంలో, అతని మనసులో, జీవితంలో ఒక మార్పు వచ్చింది. Jesus sets free and he delivers. ఆయన అక్కడి నుంచి తన జీవితాన్ని మార్చుకొని అతనితో ప్రభుతో నడవడానికి కృప చూపించాడు. I once was broken and lost and away from God. నా జీవితంలో కూడా అనేక సార్లు నా హృదయం పగిలిపోయి నేను దూరం అయిపోవాలని చెప్పి అనుకున్న రోజులు ఉన్నాయి. But now I can see clearly for the light of the gospel. నేను నిజంగా స్పష్టంగా అర్థం చేసుకున్నాను, దేవుడు నిజంగా నన్ను పిలిచాడు అని చెప్పి. He wants to give you a hope and a future. మీకందరికి కూడా, మనందరికి కూడా ఆయన ఒక గొప్ప మార్గాన్ని లేకపోతే ఒక గొప్ప ఉద్దేశంతో కలిగి మనల్ని నిలబెట్టాడని చెప్పి మనకు అర్థం చేసుకోవాలి. He wants to put your feet on a solid rock. ఆయన మనందరినీ కూడా ఒక బండ మీద కట్టడానికి లేకపోతే ఎక్కడో పారేయడానికి కాదు, మనం నిలబడడానికి ఇష్టపడే దేవుడు ఆయన. He wants to bless you. He wants to provide for you. నీకు ఏమి కావాలన్నా ఆయన ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు. నీకు ఏమి కావాలన్నా ఆయన ఇష్టపడి చేసే దేవుడు. He wants to break off every oppression from the devil. నీ జీవితంలో దురాత్మ శక్తులు కవలించి నీ శరీరాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు ఆయన విడుదల ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord.
Glory to God. Glory to Jesus. You might be facing an impossible situation right now. మీ జీవితంలో నీవు దిక్కు తోసిన సమయాన్ని లేకపోతే నా జీవితంలో అనేకమైన కష్టాలని దుఃఖాన్ని అనుభవిస్తున్నానని చెప్పి నువ్వు అనుకొని వచ్చావేమో ఈ రోజు. But I'm here to tell you that nothing is impossible with God. దేవునికి అసాధ్యమే నేను చెప్పగలను, ఈ మిమ్మల్ని ఉద్దేశించి చెప్పగలను, దేవునికి అసాధ్యమైనది భూమి మీద ఏది కూడా లేదు. I had lost all hope. I was apart from God. మీరు అనుకోవచ్చు, అయ్యా నేను నా యొక్క జీవితంలో అన్ని కూడా కోల్పోయాను, నిరుత్సాహంతో ఉన్నాను అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. కానీ I was lost in sin, but Jesus came and he set me free. అందుకే ఆయన అంటున్నాడు, నీవు పాపము నుంచి ఎప్పుడైతే నువ్వు దూరం అవుతావో అప్పుడు దేవుని దగ్గరికి రావడానికి ఆయనని ప్రేమిస్తూ ఉంటాడు. And he can do the same thing for you. Hallelujah. అదే దేవుడు కూడా మీ జీవితంలో మీ కుటుంబాల్లో ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాడు. I want you each person to remember when the Lord first touched your life. మిమ్మల్ని ఒక్కొక్కరు నేను వ్యక్తిగతంగా అడుగుతున్నాను, ఎప్పుడు మీ జీవితంలో దేవుడు నన్ను తాకాడు అని నేను అది చెప్పగలను. దేవుడు నన్ను నిజంగానే నాకు అభిషేకించాడని చెప్పి ఎంతమంది చెప్పగలరు? When Jesus first came into your life, when Jesus transformed your life. ఎప్పుడైతే దేవుడు నీ జీవితాన్ని మలుస్తాడో, వేరే మార్గానికి ఆత్మీయ మార్గానికి మలుపుతాడో అప్పుడు నీ జీవితము దేవుని రూపమై ఉంటది. We have to have that encounter with him. We have to have that experience with the Lord Jesus. నీవు దేవునితో గడిపే ఆ ఆత్మీయ జీవితాన్ని గడపాలి. అటువంటి ఆ మార్గం, అటువంటి ఆ జీవితాన్ని నువ్వు ఏదైతే దేవుడు అనుభవించే ఆత్మీయ జీవితం అది మనం అనుభవించే తీరాలి ఈ లోకంలో. We have to receive that touch and bring that touch to the world. మనము దేవుని యొక్క తాకిడిని, ఆయన హస్తాన్ని మన మీద తాకే ఆ స్పర్శను మనం అనుభవించాలి. He loves each and every single person so much. ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా ఆయన ఆశీర్వదించే దేవుడు, ప్రేమించే దేవుడు కూడా. And his arms are wide open to receive you. ఆయన రెండు చేతులు చాపి ఆయన హృదయంలో మిమ్మల్ని అత్తుకొని పెట్టుకోవాలని ఆయన హృదయముని తెరుస్తున్నాడు మీ కొరకు. All you have to do is hunger and thirst after righteousness and you'll be filled. మీరందరూ కూడా మన సొంత ఆలోచనలు వదిలిపెట్టి దేవుని కొరకు ఏదైనా ఒకటి చేయాలని ఆశ కలిగి దేవుని సన్నిధిలో మనము జీవించాలి. The thief on the cross said to Jesus, "Come down from that cross and save yourself if you're the Son of God." ఆ కలువరి సిలువ మీద వేలాడుతున్న దొంగ అంటున్నాడు, కింద ఉన్నవారు కొంతమంది అతను ఎగతాళి చేస్తున్నారు, నీవు దేవుడైతే ఆ సిలువ మీద నుంచి దిగి వచ్చి నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి దొంగలు కూడా అంటున్నారు. But the very reason he was on that cross is because of his love. That's what held him on that tree. ఆ కలువరి సిలువ మీద ఎందుకున్నారంటే మన పాపములన్నీ కూడా పోవాలని, మనము రక్షించబడాలని, మనము ఈ పీడితమైన రోగము నుంచి విడుదల పొందాలని ఆ కలువరి సిలువ మీద యాలాడుతున్నాడు ఆయన. Amen. Yeah, thank you, Lord Jesus. Amen. This political leader said recently, "I don't need a cross to save you. I can save you." ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఆ రోజులో నేను అనుభవించాను కలువరి సిలువ మీద, ఇప్పుడు అదే ఏది కూడా అవసరం లేదు, నేనే మీ దగ్గరికి వచ్చాను మిమ్మల్ని రక్షించడానికి పరిపూర్ణంగా. But only Jesus can save you. Only the ఈ cross ప్రపంచములో of Jesus మిమ్మల్ని Christ. ఏది కూడా రక్షించదు, ఏది కూడా మిమ్మల్ని దగ్గర తీయదు, కానీ ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే మిమ్మల్ని రక్షించే దేవుడు. There is no other name by which men can be saved. దేవుణ్ణి ఈ లోకంలో అనేక నామములు ఉన్నాయి, కానీ ఏ నామములను రక్షించదు, కానీ ప్రభుని యేసుక్రీస్తు నామమే మిమ్మల్ని రక్షిస్తుంది. I have served the Lord for years and years, but I had not led him into the deepest recesses of my heart. నేను అనేక సంవత్సరాలు నా హృదయంలో సంతోషము లేక సమాధానము లేక నేను దూరమైపోయినాను అని చెప్పి నువ్వు అనుకోవచ్చు, కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావో తిరిగి అవన్నీ కూడా దేవుడు తిరిగి నీకు ఇస్తాడు. I said, "Lord, you can come up to this point, but no further." ఇప్పుడు అంటున్నాడు, అయ్యా మనం అనాలి, అయ్యా ఇవన్నీ కూడా వదిలిపెట్టి, లోకానుసారమైనది అన్ని కూడా వదిలిపెట్టి నీ దగ్గరికి వస్తాను ప్రభువా, నాకు ఏదైనా చేయగలవా? And I heard my pastor talk about the fire of God. He felt it and he couldn't even speak for 3 days. He encountered God. సేవకుల వల్ల పాస్టర్ జాక్ వల్ల పాస్టర్ ఆత్మీయ తండ్రి నన్ను చాలాసార్లు హెచ్చరిస్తూ నాతో మాట్లాడేవాడు. And I had never received that presence. I had never received that touch.
ఆ యొక్క ప్రసన్నతని, ఆ యొక్క సంతోషాన్ని నేను కోల్పోయి చాలా దూరం అయిపోతూ ఉండేవాడిని. I did everything that he said to do, cried out to God. ఆయన అంటూ ఉంటేవాడు, అయ్యా నువ్వు ఆ రీతిగా ఉండొద్దు, ఆ రీతిగా వెళ్ళొద్దు, నువ్వు దేవుడి దగ్గర మోకరించి ఏడ్చు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడనేవాడు. And for 8 years I'd heard his testimony. 5 సంవత్సరాలుగా నేను అనేక గొప్ప సాక్ష్యాలు విన్నా నేను. And I prayed for hundreds and hundreds of people that did not get healed over 8 years. 8 సంవత్సరాలు నేను ఒక కమిట్మెంట్ లేకుండా ప్రార్థన చేశాను, కానీ ఏ ఒక్క అద్భుతములు నేను చూడలేకపోతూ వస్తున్నాను. I wanted to be used by God so desperately. I would listen to healing scriptures for hours upon hours. దాని తర్వాత నేను అనుకున్నాను, ఎందుకు జరగడం లేదు అద్భుతాలు నేను ప్రార్థన చేస్తే అని చెప్పి అనుకున్నప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడినాడు, నువ్వు కూర్చొని గంటల తరపున ప్రార్థన చేయి, గంటల తరపున వాక్యాన్ని చదువు, అప్పుడు నేను స్వస్థత వరము నీకు ఇస్తానని చెప్పి దేవుడు మాట్లాడినాడు. Amen. Thank you, Lord. Amen. Thank you, Jesus. Yeah. Hallelujah. And then a man said, come to the front, you're being disobedient to God. మనం విధేయత కలిగి దేవుని దగ్గరికి రావాలి. మనము మన జీవితంలో ఏది ఉన్నా, ఆస్తి ఉన్నా, అంతస్తు ఉన్నా, ఇవన్నీ కూడా పక్కన పెట్టి విధేయతతో దేవుని దగ్గరికి రావాలి. I said, surely I'm right with you, Lord. Surely I've done everything for you. For 8 years I've preached in bars. నేను మీ కొరకు అన్నీ చేశాను కదా, మీ కొరకు నేను చేయింది ఏమీ లేదు, నా ప్రాణాన్ని కలువరి శిలువ మీద ప్రాణం పెట్టాను కదా, నా కోసం మీరు ఏమి చేస్తారని చెప్పి దేవుడు మనల్ని అడుగుతూ ఉంటాడు. Lord, I preached at bus stations. I've gone on mission trips, Lord. అయ్యా నేను అనేక సార్లు పరిచర్య కొరకు వెళ్ళాను అనేక ప్రాంతానికి. But how many people know the Bible says that our righteousness is like filthy rags to him? మన జీవితంలో ఒక నీతిమంతుడు ఫలించాడు అన్నది ఎంతమంది విశ్వసిస్తున్నారు? బైబిల్ గ్రంథములో నీతిమంతులు ఫలిస్తారు అనే మాటని. And I felt in my heart I needed to go to the front. మనము ఫలించు వారంగా ఉండామా అనుకుంటే మనమందరం కూడా ఒక మొట్టమొదటి లైన్లో ఉండాలి. And I felt the fire of the Holy Spirit for the first time. ఈ రోజు నేను మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ శక్తిని నేను నా శరీరంలో అనుభవిస్తూ ఉన్నాను. And from that time to this time, ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు అదే శక్తితో, అదే అభిషేకముతో నేను నింపబడుతూ వస్తూ ఉన్నా. From September 10, 2006 2006 సెప్టెంబర్ 6వ తారీఖు నాటి నుంచి కూడా until March 26, 2023. అప్ టు ఈ రోజు వరకు కూడా మార్చి 26 వరకు కూడా అదే ఆత్మతో నింపబడి నేను పరిచర్యలో వాడబడుతూ వస్తున్నాను. God has used me, hallelujah, to bring people to the Lord. శక్తిగా వాడుకుంటూ వస్తున్నాను. Thank you, Jesus. Why we pray for people and every single person will get healed. Hallelujah. ప్రతి ఒక్కరి కొరకునే ప్రార్థన చేయబోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు నిజంగా అద్భుతములు చూడబోతున్నారు. I'm talking about very hard cases, muscular dystrophy, multiple sclerosis, healed by the power of God. మీ కొరకు నేను శక్తితో నింపబడాలని, ఆత్మతో మీరు నింపబడాలని, మీరు అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలని, మీరు వ్యక్తిగతంగా ఒక్కొక్కరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. We went to a hospital, a man was healed of cancer. హాస్పిటల్లో జరగని క్యాన్సర్ వ్యాధి. So I want to encourage you that God will use you today. అటువంటి పోవాలంటే మిమ్మల్ని నేను ధైర్యపరచాలనుకొని నా మనసులో నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. And if the Lord is speaking to you to get your life right with him, మీ జీవితాన్ని దేవునికి ఇవ్వాలని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, అడుగుతున్నాడు, మీ జీవితాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి. I want you to say this after me. Say, dear Lord Jesus, నేను చెప్పిన తర్వాత నాతో పాటు మీరు అనండి, ప్రభువైన యేసుక్రీస్తు దేవా, come into my heart, నా జీవితంలోకి మీరు రండి, be my Lord and my Savior. నాకు రక్షకుడు రాను, Thank you for తండ్రిగాను dying. ఉండండి. Thank you for dying for me and raising again for me. నా కొరకు మీరు మరణించి తిరిగి లేచినందుకు మీకు వందనాలు. And fill me with your Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని తాకండి, నింపండి ప్రభువా. Amen. And just wave your hand if you said that prayer, okay? Wave your మీరు hand if you said that నమ్మినట్లయితే మీ prayer. చేతులు పైకెత్తండి. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగానే ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. Thank you, Lord. థాంక్ యూ జీసస్. I want to do something right now. నేను మీ కొరకు Do something. మీ కొరకునే ప్రార్థన I చేయబోతున్నాను. want to do something right now, okay?
హల్లెలూయా. If you're sick in your body, I'm going to pray for you, okay? మీరు ఎవరైనా నాకు రోగం ఉన్నది లేకపోతే నాకు అనారోగ్యంతో ఉన్నదని చెప్పి ఎవరైనా అనుకున్నట్లయితే Okay, everybody మీ కొరకునే ప్రార్థన can చేయబోతున్నాను. put their hands down, okay? రోగం ఎక్కడున్నదో అక్కడ పెట్టుకోండి. నేను మీ కొరకునే ప్రార్థన చేయబోతున్నాను. Okay? If you're sick in your body right now, నీ శరీరంలో రోగాన్ని అనుభవిస్తున్నామేమో, I want you to raise your hand, wave your hand at me if you're sick in your body. రోగం ఉన్నవారు ఒక చెయ్యి అక్కడ పెట్టుకొని ఇంకొక చెయ్యి పైకి లేపండి. దేవుడికి స్తోత్రం. Okay? We just believe God's touching people, okay? We'll believe God's నేను touching నమ్ముతున్నాను people. ప్రభు మిమ్మల్ని తాకబోతున్నాడని. Okay? If you have glasses on, take those glasses off, okay? మీరు కళ్ళు సరిగా కనబడిన వారు మీ యొక్క అద్దాలను తీసేయండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. In the name of Jesus, okay? యేసు నామములో, In the name of Jesus, all right? యేసు నామములో. I'm going to pray, okay? Lord, I pray, I rebuke every spirit of infirmity in the name of Jesus, Lord. యేసు నామములో కండ్లు గుడ్డితనాన్ని కలగజేస్తున్న వారికి నేను ప్రార్థన చేస్తున్నాను ఈ సమయంలో. I curse the spirit of blindness in the name of యేసు Jesus, Lord. నాయనా పరిశుద్ధాత్మ దేవా, ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను యేసు నామములో గద్దిస్తున్నాను. Hallelujah. I rebuke discouragement in the name of Jesus. యేసు నామములో లయపరచబడునుగా కాది. Hallelujah. Thank you. I thank you for strength to come into people's bodies, Lord. అయ్యా దేవుని యొక్క శక్తి Thank you, వీళ్ళతో Jesus. Thank you, నాయన Lord వీళ్ళ శరీరాలను మీరు కుమ్మరించినందుకు మీకు వందనాలు. I rebuke back pain in the name of Jesus right now, యేసు Lord. నామములో వీళ్ళు తిరిగి Thank you, పునరుజ్జీవం Jesus. Thank you, ఇచ్చునుగా Lord నాయనా. Thank you, Lord. Thank you, Lord, for hard cases, Lord. I thank you that you're touching people. Recreative miracles. Yes. In the name of Jesus. For your glory, Lord. ఆమేన్. For your glory, Lord. మహిమతో నింపండి. Thank you, మీ Jesus. అద్భుతముతో Thank you, నింపండి. మీ మీ Thank you, గాయపడిన Jesus. హస్తముతో మీరు తాకండి. And God is Yes. good. God is good. He's touching people. దేవుడు He's touching తాకుతున్నాడు. people's bones. తాకుతున్నాడు. దేవుడు Thank you, మిమ్మల్ని Lord తాకుతున్నాడు. Jesus. ఆయన స్వస్థపరుస్తున్నాడు మిమ్మల్ని. Internal తాకుతున్నాడు. organs be made మీకు whole కొత్త జీవితాన్ని ఇస్తున్నాడు. by the power of the Holy Spirit. దేవుని యొక్క Amen. శక్తిని నింపుతున్నాడు. Amen. దేవుని యొక్క శక్తిని నింపుతున్నాడు. Okay, Yes, so glory, glory. everybody just look at me. అందరూ Look at నన్ను me చూడండి, now, okay? నన్ను చూడండి. అందరూ కళ్ళు తెరిచి నన్ను చూడండి. Look at me. Now, if you had those glasses on, just tell me how many fingers I'm holding up. కళ్ళు Okay? కనబడిన వ్యక్తి మీ కొరకు సేవకులు ప్రార్థించారు. అయ్యగారు 2 చేతులు చూపిస్తున్నారు. మీకు క్లియర్ గా కనబడుతుందా లేదా అని చెప్పండి. Just yell it out to us, okay? కళ్ళు కనబడిన వారి కొరకు అయ్యగారు ప్రార్థన చేశారు. Okay. అయ్యగారు 2 వేళ్ళు చూపిస్తున్నారు. కనబడుతుందా లేదా? Okay. Yeah, Huh? God's good. Yeah. మస్తు కనబడుతుంది. And let me ask you, those that had glasses, do you notice a difference? If you feel like God's restored your vision, just wave your hand, okay? If God's touched you. నాకు దేవుడు స్పష్టంగా చూపించాడు. మీరు చూపు లేని వారైతే నిజంగా మీ కొరకు నేను ప్రార్థన చేశాను. మీరు చూడగలరు. Okay. And if you had pain in your body, whatever it is, నీ శరీరంలో ఏదైనా బాధ ఉంటే లేకపోతే ఏదైనా అనారోగ్యంతో ఉంటే ముందుకు వస్తే మేము ప్రార్థన చేస్తాం. and now that pain is gone, I want you to wave your hand and let me know, okay? If that pain is gone. ఎవరైనా నా శరీరంలో అనారోగ్యం ఉన్నదే అని చెప్పిన వారు ఇప్పుడు ప్రార్థన చేశారు మీ కొరకు. నాకు విడుదల కలిగిందన్నవారు ముందుకు రండి. Okay. ప్రార్థన చేశారు కదా. Just wave your hand and let me know if God's touched you, okay? Come to the front, okay? Come to the front. టైం వేసుకోండి. Yeah, I'll pray. అయ్యగారు ప్రార్థన చేస్తారు. Okay. Okay. What is she saying? Yeah, she is getting some kind of allergy and sometimes she used to feel. Okay. Yeah. Okay. So last time we prayed one sister. Okay. Same things she's also. Father God, in Jesus' name, I rebuke sickness and disease. Amen. I thank you for strength to come into our body. In the name of Jesus. What's happening? Is that pain still there? How you ఇప్పుడు feeling? ఎట్లున్నది? ఇప్పుడు ఎట్లుందమ్మా? Okay. ఇప్పుడు పోయిందా? ఆమేన్. ప్రార్థన చేశారు అయ్యగారు. రండి. ఎవరైనా అనారోగ్యం ఉన్న వారు మాత్రమే రండి. ప్రార్థన చేస్తారు. టైం లేదు. Okay. What వెళ్ళిపోవాలి. can I pray for you, God? దేని కొరకు ప్రార్థన చేయాలి? నీరసంగా ఉన్నది, బాగా నీరసంగా ఉన్నది. సో షీ ఈస్ ఫీలింగ్
very tiredness and you can pray for her. Okay. She feels tired sometimes. That's Okay. Lord, I thank you for strength Rajesh. in the name of Jesus. Thank you for blessing her right now, Lord. Never the same in Jesus' name. Thank you, Lord Jesus. In the name of Jesus, the name above every other name, I thank you for quickening her Amen. mortal body. Thank you, In Jesus. the name of Jesus, right Yes, now. right now. God is good. Yeah, God is Amen. good, right? Yeah, what can I pray for you about? Yeah. Yeah. She have problem, heart problem. Okay. Sometimes she's not feeling well. Yeah, you Do you have that pain right now in your body or? ఇప్పుడు ఎట్లుంది? You pray just. Yeah. Yeah, thank you, Lord, in Jesus' name. Amen. Touching her, thank you for recreative miracle in the name of Jesus. Yes. In the name of Jesus, amen. Amen. What's happening? Is that pain still there? ఏమైనా అనిపించిందా నీకు? ఏమనిపిలే? Yeah, you pray again. Okay. Thank you, Lord, in Jesus' name. By the stripes of Amen. Jesus, Amen. I curse the spirit of infirmity in the name In of the Jesus. name of Jesus. In the name of Yes. Jesus, right now. Amen. What's ఏమనిపించింది happening? ఇప్పుడు? ఏదైనా అనిపించిందా? Yeah, she feels something happen Okay. inside my body. No pain, or how are you feeling? Yeah, she's feeling right now. She's feeling good. Good. Yeah, God is awesome. Yeah. Thank you, Jesus. Thank you, Lord. Yeah. She, if she thinks too much about anything, Uh-huh. suddenly she is to get just like a giddiness and she is to fall down. No problem. Yeah. Lord, I rebuke every spirit right now in Jesus' name, every tormenting spirit. Amen. Come out Amen. and loose her and let her Amen. go in the name of Jesus. Vandanalu. Never the same. Yes. I thank you for peace, Lord. I break it off of her right now in Jesus' name. Amen. ఎట్లుందా God's ఇప్పుడు? good. God bless ఎట్లున్నది? you. Okay. Yeah. God is a good God. మొన్న రాత్రి Yeah. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు దైవ Yeah, what can I సేవకుల ద్వారా. pray for? నమ్మాలి. ప్రార్థన చేసినప్పుడు మనం నమ్మితే విశ్వసించాలి. Yeah. విశ్వసించినట్లయితే మనకు బాగా జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. యా జరిగింది. Yeah. She fell down somewhere. Okay. She got injured. Okay. Yeah, Okay. she feel now sometime pain. Okay. Yeah. Okay. Thank you, Lord, in Jesus' name for a miracle in the name of Jesus. Okay. Yes. God is good. దేవుడు ప్రార్థన చేశాడులే. ప్రార్థన చేశాడు. Yeah. అమ్మ. How are you doing? ఎట్లున్నది ఇప్పుడు? Still there? How are you ఎట్లున్నది? feeling? ఇప్పుడు ఎట్లుంది? Amen. Praise the Lord. No pain. Hallelujah. No pain. Yeah, God is good, right? అమ్మ. Yeah. She's getting gas problem Okay. and Yeah. digestion problem, Yeah. and sometimes she's to feel tiredness and Okay. strengthless. Okay. Yeah, Yeah. that much. Yeah, Lord, I thank you for strengthening her, blessing her, equipping her, Lord, for whatever you have in the future. In Jesus' name, Amen. never the same. Amen. God's good, right? God bless you. God bless you. ప్రార్థన చేస్తాం. Yeah. Okay. Yeah, how can I pray for you? దేని కొరకు ప్రార్థన చేయాలి? కండ్లకి. She is to see sometimes snakes. Okay. Like she is to afraid because Okay. of that and yeah, Okay. sometimes. Okay, no problem. Thank you, Lord, for setting her free in the name of Jesus. Thank you, Lord Jesus. When the Son says free is free indeed. Thank you for the call upon her life, Lord. I thank you that you just bless her and that you would use her in the days to come. Amen. In the name of Jesus. A mighty anointing, Lord, a fresh touch. Amen. God is good. Okay. తొందర రండి, మనం అందరం Yeah. కలిసి ఆయనతో ఫోటో దిగుదాం. మనం వెళ్ళిపోవాలి మళ్ళీ. Yeah, what can I pray for you? దేవుడికి స్తోత్రం. What can I pray for you about? 1వ తారీఖు 2వ తారీఖు మీరు అందరూ ఏమో సేమ్ ప్రాబ్లమ్స్ ఎవరిబడి హ్యావ్. Okay. గ్యాస్ ట్రబుల్ అండ్ ఫీలింగ్ లెగ్ పెయిన్. Okay. Okay, no problem. Lord, I thank you. I rebuke this sickness and pain in Jesus' name. What's happening right now? Is that pain still there? How are ప్రార్థన you చేసినప్పుడు feeling? ఏమనిపించింది? ఏమనిపిలే? దేవుడికి స్తోత్రం. విశ్వాసం ఉండాలి.
రాత్రి కూడా అనేక అద్భుతాలు నీ కళ్ళారా చూశాను. విశ్వాసం ఉండాలి. యూ ప్రే అగైన్. షీ ఇస్ Okay. నాట్ సాటిస్ఫైడ్. Thank you, Lord, in Jesus' name. ఆమేన్. The pain has to leave. Amen. She's loosed yes Lord. from this infirmity. I curse the spirit of infirmity. yeah In the name of Jesus. yes Lord. God is good, right? How are you feeling? Any pain at all? ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించింది? యా God is good. What can I pray for you about? Okay. దేని కొరకు ప్రార్థన చేయమంటావు అమ్మా? బీపీ షుగర్ ఉంది, ఆ. ఆపరేషన్ అయింది. యా తినపడకపోతే కాళ్ళు మంటలు, కాళ్ళు చీపులు. Yeah. She got an operation before that. She is not feeling well, Okay. and when she cannot walk properly Okay. because of the powerless, strengthless. Paralysis? Yeah, no paralysis. Sometimes she used to feel not inside the. She got an operation. Okay. Yeah, because of that she is not feeling well. Okay. Sometimes Yeah. getting strengthless. Okay. Yeah. చెప్పా ప్రార్థన చేస్తాం. Yeah. Thank you, Lord, in Jesus' name. By the stripes of Jesus, Amen. she's been healed and made whole. Thank you for quickening her body. Okay. Yeah, God is good, right? Yeah. How are you doing? యా ఇప్పుడు ఎట్టున్నది ప్రార్థన చేసిన తర్వాత? అయ్యగారు చేతులు పెట్టి ప్రార్థన చేసిన కదా, ఎట్టుంది? మంచిగా ఉందా? ప్రైజ్ ద లార్డ్. షీ ఈస్ ఫీలింగ్ గుడ్. Okay. What was the issue again, Pastor? Remind me of the issue again. She have sugar Okay. and sometime tired, and Okay, cool. she got an operation. Okay. Yeah, these all things, she is getting age, you know. Okay. So that's what. Yeah. Yeah. Yeah, God is good, right? Yeah. Yeah, thank you. Can I pray for you? Huh? Always she is getting headache. Okay. Yeah. Yeah, are you able to see with your eyes properly, or what's the issue? Is there an issue No, there? eyes Eyes are okay? Eyes is working. Getting headache. Okay. Lord, I thank you in Jesus' name. I rebuke this headache by the stripes of Jesus. Lord, she be Amen. healed. Amen. Okay, God bless you. How are you feeling now? Yeah, అదున్నది. God is good. Yeah, it's okay. How can I pray for you? She is getting sometime headache Okay. psychologically, and she is not fit and distraught, Okay. and we are praying, but the thing is she want to get psychologically fit, and the mind is sometime properly, she is not well. Okay. Thank you, Lord, for setting her free by the Amen. stripes of Jesus. యేసు Amen. నామములో స్వస్థతను How కలిగి. are you doing? Is that pain still there, or how are you feeling? ఎట్టున్నది అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు? Amen. She's doing good? Yeah. Awesome. మళ్ళీ చేసుకో. Yeah. What can I pray for you about? Okay. Yeah, he is not hearing properly. Okay. Both ears or just that ear? రెండు సైడ్లు ఉన్నదా, ఒక సైడ్ వినపట్లేదా? Yeah, this one is hearing properly. Okay. and not Okay, cool. hearing. Okay. Yes. Father God, in Jesus' name. యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. Spirit of blindness. యేసు నామములో దురాత్మ శక్తి నుంచి విడుదల కలుగును గాక. Jesus' name. యేసు నామములో. Jesus. యేసు నామములో. Thank you, Jesus. Cover this ear, okay? Cover that. Put your hand on that ear. దీన్ని క్లోజ్ చేయి. దీన్ని గట్టిగా పట్టుకో. Jesus. వినబడుతుందా ఇప్పుడు? వినబడుతుందా? Jesus. యేసయ్య, Jesus. తాతయ్య, Jesus. తాతయ్య, Jesus. Say Jesus. తాతయ్య. ఆ, వినబడుతుందా? వినబడుతుందా ఇప్పుడు? దాన్ని గట్టిగా మూసుకో. Yeah. Yeah, once you pray, Jesus. you break the Yeah. certain power. Yeah, thank you, Lord. In Jesus' name. Thank you, Lord. Yes. By the stripes of Jesus. Amen. He's healed and made whole. Amen. I thank you for a miracle, Lord, in Jesus' name. Thank you, Lord. Thank you, Jesus. 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 How are you doing now? How's it? వినబడుతుందా ఇప్పుడు? వినబడట్లేదా? ప్రార్థన చేస్తాను. ఆయన నన్ను పిలిచింది, ఈయన నన్ను పిలిచింది. How's the eyes? God is good. God is good. Anyway. You will take one photo with our phone. అమ్మ కొంచెం. ఆమె తెలియదు, ఆమెకి కళ్ళు కనపడవు. She is blind, she cannot see properly. Okay.
Father God, in Jesus' name, I Amen. rebuke the spirit of blindness, Amen. the spirit of oppression, in Jesus' యేసు name. నామములో గుడ్డితనం By the stripes of Jesus, సాతాను Lord. శక్తుల నుంచి విడుదల Hallelujah. కలుగును. Thank you, Jesus. Amen. Thank you, Jesus. God is good, right? God is good. దేవుడు గొప్ప Yeah. దేవుడు. హల్లెలూయా. How are you doing? How are you doing, man? Look at me. Hey. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, కనబడుతుందా? How are you doing? Hey. కనబడుతుందా? కనబడలే? What's she కొద్ది saying? కనబడుతుందా? She's little bit she can see. She can see a little, so she's seeing a little bit better. Is that what she's saying? Yes, it's better. Okay. Thank you, Lord. How many believe God can open the eyes of the blind, right? నీవు నమ్మినట్లయితే నీ మనోనేత్రములు దేవుడు తెరవబోతున్నాడు. Lord, I curse the spirit of blindness, అందరూ ప్రార్థన చేద్దామా? I pull out this foul spirit of iniquity in Jesus' name, of oppression. Lord, I thank you in Jesus' name. In Jesus' name, she's loose. I thank you, Lord Jesus. In the name of Jesus. In the name of Jesus right now, Lord. I thank you. I command these eyes to see right now. In Jesus' name. God is good, right? Yeah, look at me. Look at me. ఇటు చూడు, Yeah. అయ్యగారు చూడు. How are you doing now? కనబడుతుందా? కనబడుతుందా ఇప్పుడు? ఆ? ఇదెన్ని? ఇది? 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 ఇటు నన్ను చూడు. ఇదెన్ని? ఆ? God is good. What's she saying? Mentally disturbed. Mentally disturbed. All right, we never discount what God is doing. Her eyesight began to improve. Okay, so we know God is touching her. All right. God bless you. What can I pray for you about? BP, sugar, Okay. getting pain from. Okay. Lord, I thank you. I rebuke every sickness in Jesus' name right now. What's happening right now? Is that pain still there, or how are you feeling? ఇప్పుడు ఎట్లా ఉందమ్మా? ప్రార్థన చేయండి కానీ మంచిగా ఉందా? When you prayed, she could see the holy angels Amen. surrounding, and Amen. holy angels are walking and Amen. enjoying with us. Amen. Any pain, or how's the pain? No pain. No more pain. God is good. Yeah. 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 God is good. Yeah. God bless y'all. God bless y'all. అట్లే రండి, అయ్యగారు మీతో ఒక ఫోటో తీసుకుంటారు. యా, వి విల్ టేక్ వన్ ఫోటో విత్ దెమ్. యా, సీస్ మా, యా, వి సీ. అమెరికా Yeah, awesome. He's there. Yeah. He will take. Take photo. Yeah, we will get it. Yeah. అమ్మ రండి. పైకి ఎక్కలేదు కదా. అట్లా నిలబడండి. కొంతమంది పైకి రండి, కొంతమంది ఇటు రండి. Yeah, you come here. Oh, you there, you see there. అమ్మ రండి అమ్మా, టైం లేదు, రండి, తొందర రండి. పైకి కొంతమంది రండి. పైకి కొంతమంది రండి. Jesus. అమ్మ నాకే తిరగండి అందరూ. అటు తిరగండి. అటు తిరగండి. అటు తిరగండి. అది పడేసి అట్లుంది యా, Jesus. దగ్గర తాగరా రా. Hallelujah. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. God bless y'all. యా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Yeah. Thank you so much, Pastor. We will have tea. We will have tea. Yeah, God bless you. God bless you, Pastor. That looks awesome. Yeah, wonderful. హల్లెలూయా. Yeah. అందరం కూర్చుందామండి కొద్ది నిమిషాలు. దేవునికి మహిమ. Yeah. నువ్వు ఎందుకు ప్రార్థన చేయించుకోలే? యా, యు ప్రే ఫర్ దిస్. అమ్మ కూర్చుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.